చెడబగురా చెడేవు అన్నారు పెద్దలు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అచ్చం అలాగే తయారైంది. ఎన్నో ఆశలతో రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాల తర్వాత అధికారం ఇస్తే ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా అప్పుల పేరుతో హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని వైట్ పేపర్ల నాటకంతో అసెంబ్లీ సాక్షిగా బదనాం చేయాలని ప్రయత్నించింది. కానీ తాను తీసిన గొయ్యిలో తానే పడ్డట్లు వైట్ పేపర్లు ప్రభుత్వం మెడకు చుట్టుకున్నాయి. బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీల ఎదురు దాడితో అసెంబ్లీలో అధికార కాంగ్రెస్కు శ్వేతపత్రాల వ్యూహం బూమరాంగ్గా తిప్పికొట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అతని మంత్రి మండలి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని దుష్ప్రచారం ప్రారంభించింది. ఇంకా మంత్రులు పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించనే లేదు, రాష్ట్ర పరిస్థితిపై అవగాహన చేసుకునే లేదు, సంబంధిత అధికారులతో రివ్యూలు సైతం పూర్తి కాలేదు. కానీ అప్పుడే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోంది. అదిగో ఆ శాఖలో అవినీతి, ఇదిగో ఈ శాఖలో అవినీతి అంటూ గ్లోబల్ ప్రచారం ప్రారంభించింది. గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు రివ్యూలకు రావడం లేదని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేశారు. విద్యుత్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి కానీ, మంత్రులు, అధికారుల నుంచి కానీ రివ్యూలకు రావాలని తమకు ఎలాంటి సమాచారం అందలేదని గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు చెప్పారు. ప్రభుత్వం ఎటువంటి రివ్యూలకు పిలిచినా వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఫలితంగా రేవంత్ రెడ్డి అండ్ కో డిఫెన్స్ లో పడింది. ఇక తాజాగా రేవంత్ సర్కార్ శ్వేతపత్రం పేరుతో కొత్త నాటకానికి తెరతీసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో 2 శ్వేతపత్రాలను విడుదల చేసింది. 2 పేపర్లలోనూ రాష్ట్ర ఆదాయం, అప్పులపై క్లారిటీ లేకుండా తప్పుడు లెక్కలు చూపించింది. మొదటి రోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై, రెండో రోజు విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రాల్లో అన్ని తప్పుడు లెక్కలే ఉన్నాయని బీఆర్ఎస్ సభ్యులు లెక్కలతో సహా కడిగి పారేశారు. అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రంపై జరిగిన వాడివేడి చర్చలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలన్నీ పైచేయి సాధించాయి. బీఆర్ఎస్ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై చేసిన కౌంటర్ అటాక్ కు కాంగ్రెస్ సభ్యులకు దిమ్మ తిరిగింది. శ్వేతపత్రంలో ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు లెక్కలను అంకెలతో సహా హరీష్ రావు సభ ముందు ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు జరిగినట్లు నిరూపించాలని, అందుకు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తులపై హరీష్ రావు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రులందరూ సమాధానాలు చెప్పలేక దాటవేసే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం విషయంలో కానీ, మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. అధ్యక్ష, బంగారాన్ని నిప్పుల్లో దానికి కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది. నిజమేందో ప్రజలకు తెలవాలి, బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది. దాదాపు 80,000 కోట్లు ఖర్చయిన కాళేశ్వరానికి 1,00,000 కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గ్లోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధ్యక్ష, దురదృష్టవశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మిండ్రు. అధ్యక్ష, సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి, మేము రెడీగా ఉన్నాం, మా నిజాయితీ బయటకు వస్తుంది, మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజాలు ప్రజలకు తెలవాలంటే విచారణ జరపాలి. ఇక రెండో రోజు విద్యుత్ రంగంపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలోనూ ప్రభుత్వం తప్పుడు లెక్కలతో అబాసు పాలైంది. తెలంగాణ ప్రజల దృష్టిలో గత ప్రభుత్వాన్ని విలన్గా చిత్రీకరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణ కోల్పోయింది. 10 ఏళ్ల తరువాత అధికారం దక్కడంతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తోంది. చట్ట సభలకున్న ఔన్నత్యాన్ని దిగజార్చేలా తప్పుడు వివరాలతో కూడిన వైట్ పేపర్లు రిలీజ్ చేసింది. విద్యుత్ శాఖపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలోని దొంగలెక్కలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలకు జగదీష్ రెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే 2014-15లో తెలంగాణ సగటు విద్యుత్ వినియోగం 6 గంటలుగా ఉంది. అదే 2022-23లో ఇది 19 గంటల 22 నిమిషాలకు పెరిగిందని చూపించారు.
గత ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల మూలంగానే తెలంగాణ సగటు విద్యుత్ వినియోగం పెరిగిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వానికి చురకలంటించారు. గత ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో అప్పులు, ఆస్తులపై విచారణ కోరితే కేవలం 3 అంశాలపై మాత్రమే ఎంక్వైరీ కమిటీ వేస్తామని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు విద్యుత్ రంగంపై సీఎం రేవంత్ సహా మంత్రులందరూ అవగాహన లేకుండా మాట్లాడారు. 4 మంత్రులు 4 రకాలుగా కామెంట్లు చేసి అబాసు పాలయ్యారు. శ్వేతపత్రంపై మంత్రిమండలిలో చర్చించకుండానే సభలో ప్రవేశపెట్టినట్లు క్లియర్ గా తెలిసిపోయింది. ఉచిత విద్యుత్ పేటెంట్ తమదేనని అధికార కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కట్టిన పవర్ ప్రాజెక్టుల వల్లే గత బీఆర్ఎస్ సర్కార్ ఉచిత విద్యుత్ ఇచ్చిందని డిప్యూటీ సీఎం సభలో చెప్పారు. కానీ కొందరు మంత్రులు మాత్రం అసలు గత సర్కార్ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వనే లేదని మాట్లాడి ప్రజలను అయోమయంలో పడేశారు. విద్యుత్ రంగంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై మరో ప్రతిపక్షమైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని సభలో చీల్చి చెండాడారు. తన ప్రశ్నలతో అధికార కాంగ్రెస్ కు చలికాలంలోనే చెమటలు పట్టించారు. 2 వైట్ పేపర్లలోని లెక్కలను పోల్చుతూ ప్రభుత్వం డొల్లతనాన్ని బయటపెట్టారు. ఇలాంటి తప్పుల లెక్కలతో సభను, తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. Sir, I am not here to protect anybody, sir. Let me make it very clear. I am here to protect my state of Telangana, sir. I do not want a wrong message to be sent by this house that this state is in distress. ये स्टेट बीमारू हो गया, ये स्टेट तबाह हो गया, ये स्टेट में अब कुछ नहीं है, ये मैसेज हमको नहीं भेजना है सर. Let us criticize the wrongdoing, sir. Any wrongdoings, any inquiry, we are here to support. మొత్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం వ్యూహం వెడిసికొట్టింది. బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఎం పార్టీలతో సహా విపక్షాలన్నీ ప్రభుత్వంపై విరుచుకుపడడంతో అధికార పార్టీ అంతర్మథనంలో పడింది. వరుసగా అన్ని రంగాలపై వైట్ పేపర్ విడుదల చేయాలనుకున్న అధికార పార్టీ ఈ దెబ్బకు సభను నిరవధిక వాయిదా వేసింది. శ్వేతపత్రం నాటకంలో అధికార పార్టీ తోకముడిచింది. ప్రభుత్వం ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. దీంతో శ్వేతపత్రం వ్యూహం ఎందుకు తిప్పికొట్టిందని అధికార కాంగ్రెస్ ప్రస్తుతం ఆత్మ విమర్శ చేసుకుంటోంది. అటు రాష్ట్రంలో ప్రజలందరూ అధికార కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ హడావిడిపై మండిపడుతున్నారు. ప్రజాపాలనంటూ రేవంత్ సర్కార్ హంగామా చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా దర్బార్ 2 రోజులకే పనికి రాకుండా పోయింది. మెరుగైన పాలన ఇవ్వాలని ప్రజలు మెజారిటీ ఇస్తే సీఎం రేవంత్ మాత్రం తన వ్యక్తిగత కక్షను తీర్చుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాలనను గాలికి వదిలేసి గల్లీ నుంచి ఢిల్లీకి రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారని ప్రజా దర్బార్కు వస్తున్న బాధితులు మండిపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగం అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసిన రేవంత్ సర్కార్ నిరుద్యోగ శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారు, ప్రభుత్వంలో ఉన్న ఖాళీలని, 2014లో ఎన్ని ఖాళీలున్నాయి, ఎన్ని నోటిఫికేషన్లు ఏ దశల్లో పెండింగ్ లో ఉన్నాయి వంటి అంశాలపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రం భారీ అప్పుల్లో ఉందని గత ప్రభుత్వాన్ని నిందించడాన్ని ఆర్థిక రంగ నిపుణులు సైతం తప్పుపడుతున్నారు. ఒక రాష్ట్రానికి అప్పులు తీర్చేటంత జీడీపీ ఉంటేనే ద్రవ్య సంస్థలు అప్పులు ఇస్తాయని చెబుతున్నారు. అప్పులను సద్వినియోగం చేసుకుంటూ వాటిని తీర్చే మార్గాలను అన్వేషిస్తూ పాలన సాగించాలని సూచిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సెషన్స్ పై అధికార పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సీనియర్లు, పార్టీ శ్రేణులు సభ జరిగిన తీరును జీర్ణించుకోలేకపోతున్నారు. సభలో మెజారిటీ సభ్యులు ఉండి కూడా విపక్షాలను ఎదుర్కోవడంలో విఫలం అయ్యామన్న అవమాన భారంతో కుంగిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు కూడా అసెంబ్లీ జరిగిన తీరుపై పెదవి విరుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూసి బొక్కబోర్లా పడ్డామని తమలో తామే మదన పడుతున్నారు. ఇలా అయితే ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నడపడం రేవంత్ కు కత్తి మీద సాము లాంటిదే అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు వల్లే తాము ప్రజల్లో పలచనవుతున్నామని గుసగుసలాడుకుంటున్నారు.